అలాగా దండకాల దగ్గర నుంచి ఈ శతకాల దాకా అన్ని ప్రక్రియల్లో కూడా ఆయన రచనలు చేసినట్లు మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు మనం మురళీకృష్ణ గారు చక్కగా గానం చేసి దాదాపుగా 3-4 పుస్తకాల నుంచి పద్యాలు గేయాలు పాడి వినిపించారు. ఈ శతక సాహిత్యాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మొట్టమొదట పాల్కురికి సోమనాథుని వృషాధిప శతకంతో ఆరంభమైనట్లుగా తెలుస్తున్నది. అంటే అంతకుముందు ఏమైనా ఉన్నాయేమో కానీ మనకు తెలియదు. వృషాధిప శతకం మాత్రం మొట్టమొదట పాల్కురికి సోమనాథుడు రాసినట్టుగా తెలుస్తున్నది. ఆ తర్వాత అనేక శతకాలు వచ్చాయి. శతక సాహిత్యాన్ని గురించి ఒకసారి 24 ఉపన్యాసాలు ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ఇప్పించారు. అంటే విభిన్న ప్రక్రియలకు సంబంధించిన శతక సాహిత్యం మీద. ఇలాగా మతానికి, కులానికి, వర్గానికి, దేవుళ్ళకి, దేవతలకి సంబంధించిన అనేక శతకాలు వచ్చాయి. కానీ ప్రత్యేకంగా ఈ గ్రామ దేవతలకు సంబంధించిన శతకాలు ఇంతవరకు రాలేదు. అంటే ఈ బతుకమ్మ కూడా ఒక గ్రామ దేవత. తెలంగాణలో మాత్రమే గ్రామ దేవత అన్నట్లుగా నా మాటలో ఆయన రామలింగేశ్వరరావు గారు రాశారు. కానీ నేను చూసినంత వరకు, నేను గుంటూరు జిల్లా వాడిని, మా గుంటూరు జిల్లాలో మా ఊళ్ళో కూడా బతుకమ్మ పండగ చేసుకుంటారు. అయితే ఆ దసరా రోజుల్లో ముగ్గురికి సంబంధం కనిపిస్తుంది. వారు ఇంక ముగ్గురిని కాదు 4-5 కూడా చెప్పారు. నాకు తెలిసినంత వరకు ముగ్గురికి సంబంధం కనిపిస్తుంది. 1 బతుకమ్మ, 2 గొబ్బెమ్మ, 3 మనం పార్వతమ్మ, పార్వతీ దేవిని చేసి గౌరమ్మ అంటాం, గౌరమ్మ. ఈ ముగ్గురికి ఆకారంలో కానీ పూజించే విధానంలో కానీ సంబంధం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈయన ఈ బతుకమ్మ శతకాన్ని ముగ్గురు దేవతల్ని కలిపి, లక్ష్మీ, పార్వతి, సరస్వతి ముగ్గురిని కలిపి ఒక్కరిగా చేసి ఈయన ఈ పద్యాలని రాశారు. అయితే దీంట్లో ఈ పద్యాలను కనుక మనం పూర్తిగా గమనించినట్లయితే, 1 పుష్పాలకు సంబంధించిన అనేక విషయాలు, ఎలా పూజించాలి, ఏ పుష్పాలు ఏమిటి అనేది. అంటే ప్రధానంగా ఈ సువాసననిచ్చే పుష్పాలనే కాకుండా మనకు సాధారణంగా పల్లెటూళ్ళలో దొరికే పుష్పాలను అన్నింటినీ కూడా ఈ ముగ్గురికి ఉపయోగిస్తారు. అంటే మీకు తెలుసు, మనం వినాయకుడి చతుర్దశిని చేసుకుంటున్నప్పుడు, పూజ చేసేటప్పుడు ఆ ఆకులను గురించి చెప్పేటప్పుడు అన్ని రకాల ఆకులు ఉంటాయి పూజ చేసేవి. పూలు కూడా అట్లనే ఉంటాయి. దానిమ్మ, మరువము, దర్భ, విష్ణుక్రాంతం, మెత్త, దూర్వార, ఉత్తరేణు, గరికెయు, మారేడు, గన్నేరు, ఇలాగా వరుసగా దొరికిన పుష్పాలనే ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ బతుకమ్మకు కానీ ఈ గొబ్బెమ్మకు కానీ పూజ చేసే పుష్పాలు, అలంకరించే పుష్పాలు తంగేడు సాధారణంగా అక్కడ దొరుకుతాయి కాబట్టి తంగేడు పుష్పాలు. ఇటువైపు మామూలుగా తీగలు వంకలు తిరిగి పారే, దాన్ని చాలా చక్కగా వివరించారు. దీంట్లో కొన్ని పద్యాలను కూడా వివరించి మీకు చూపిస్తాను. బీర, దోస, గుమ్మడి ఇలాంటి వాటిని అన్నింటినీ తీసుకొచ్చేసి ఆ పూలతో కూడా అలంకరిస్తారు. అయితే ఈ గొబ్బెమ్మను కానీ, బతుకమ్మను కానీ, గౌరమ్మను కానీ ఏ విధంగా తయారు చేస్తారన్న విషయాన్ని పుస్తకంలో చెప్పినట్లు నాకు అనిపించలేదు. అంటే సాధారణంగా నాకు తెలిసినంత వరకు పసుపుతో కానీ, అంటే ఈ బతుకమ్మని పసుపుతో చేసి, అంటే దాని పరిమాణం ఇంత చెప్పలేం, పరిమాణం మారుతూ ఉంటుంది, చేసి దాన్ని పూలతో అలంకరించి చేస్తారు. కానీ కొన్ని చోట్ల పసుపుతో కాదు, ఆవు పేడతో చేసి దాని చుట్టూ పూలని అలంకరించి పూజ చేస్తారు. అవి గొబ్బెమ్మలు. అంటే ఆకారానికి ఇటు పసుపు, ఇటు ఆవు పేడ పవిత్రమైనవిగా భావించి వాటితోటి చేసి
ఈ పూజలు చేస్తారు. అయితే ఆకారం ఎలాగుంటుంది? ఆకారం సాధారణంగా స్తూపాకారంలోనే చేస్తారు. ఆ స్తూపాకారంలో చేసిన దానికి చుట్టూ పుష్పాలను చేసి అలంకరించి దాన్ని పూజిస్తారు. అయితే ఆ చేసే విగ్రహాన్ని లేక ఆ రూపాన్ని ఒక పీట మీద కానీ ఒక పెద్ద పళ్ళెంలో కానీ పెట్టి 9 రోజులు పూజించి 9వ రోజున నిమజ్జనం చేస్తారు. అంటే ఇటు గొబ్బెమ్మను చేస్తారు, ఇటువైపు అంటే గౌరమ్మను చేయటం ఉండదు. గౌరమ్మను ఆ రోజే తీసివేస్తారు. గొబ్బెమ్మలను కూడా ఏ రోజుకి ఆ రోజు పిడకలుగా చేసి కొట్టేస్తూ ఉంటారు. కానీ బతుకమ్మను మాత్రం 9 రోజులు అలాగనే ఉంచి చేస్తారు. ఇక ఈయన కవిత్వము ఎలా రాశారు ఏమిటి అనే దాని గురించి చూసినట్లయితే ముందు మాటను మాత్రమే ముందు మాటను రాసిన వాళ్ళు 9 మంది రాశారు. అంటే ఒక శతకానికి 9 మంది, అంటే ఇంకొకరు పద్యం కూడా రాశారు, అది కూడా చదివితే 10 మంది రాశారంటే చాలా గొప్ప విషయం. నిజంగా నేను చూసిన శతకాల్లో ఏ శతకానికి ఇంతమంది ముందు మాటను రాయలేదు. ఆ ముందు మాటను రాసిన వాటిని మాత్రమే చూస్తే ప్రత్యేకించి సమీక్ష చేయని అవసరం లేదు. అది మన నాగభూషణం గారు కూడా గమనించే ఉంటారు. ఎందుకంటే అన్ని విషయాలను తీసుకొచ్చేసి దాంట్లోనే వాళ్ళు ప్రతిబింబ చేశారు. కాబట్టి ఆ ముందు మాటల్లో ఉన్న కొన్ని విషయాలను మనం చదివి తెలిస్తేనే మనం ఆయన శతకం యొక్క గొప్పతనం ఏమిటో అవగాహన అవుతుంది. అయితే ఒకటి ఇక్కడ మనం చూడాల్సింది, భాష నిత్యం ప్రవర్ధమానం అయినప్పుడు ప్రయోగ శరణం వ్యాకరణం అన్నాం. ఈ శతకాన్ని మీరు చూసినట్లయితే ఆధునిక రూపాలు కొన్ని కనిపిస్తాయి. అంటే మీరు ప్రాచీన వ్యాకరణాలతోటి కనుక ఈ శతకాన్ని మీరు పరీక్షిస్తే, అంటే మాబోటి పంతుళ్ళు కనుక పరీక్షిస్తే కొన్ని దోషాలుగా అనిపిస్తాయి. కానీ మనం ప్రయోగ శరణం, ఇందాక ఉమాగారు కూడా ఒక చోట ఒక దాన్ని నాకు చెప్పారు, నేను కూడా చూశాను. అలాంటి దోషాలు అక్కడక్కడ మీకు కనిపిస్తాయి ప్రయోగాల్లో. కానీ ఆధునిక కాలంలో మారుతున్న భాషను మనం అవగాహన చేసుకొని ఆ ప్రయోగాలను కూడా అంగీకరిస్తే అవి తప్పులు కావు. ఒక చోట చూశాను, ఒక పదం, అంటే అది అచ్చు తప్పు కావచ్చు లేక తెలియక ఎవరన్నా చేసిన తప్పు కావచ్చు, శ్మశానం అని రాశారు. దీంట్లోనే శ్మశానం కాదు, అది శ్మశానం, శాకు మావత్తు, అచ్చు తప్పు అయి ఉండాలి. అంటే కొన్ని అలాంటివి అక్కడక్కడ పడ్డాయి. కానీ అయితే ఇంకొకటి చూస్తే మొత్తం రాజకీయ చరిత్ర, ఆధునిక రాజకీయ చరిత్ర మీకు దాంట్లో ప్రతిబింబిస్తుంది. ఈ శతకాన్ని కనుక మీరు చదివినట్లయితే మన ఈ రాష్ట్రం కోసం జరుపుతున్న ఉద్యమాలన్నీ ఈ కవిత్వంలో కనిపిస్తాయి. అటు తెలంగాణ ఉద్యమం, ఇటు రాయలసీమ ఉద్యమం, ఇక్కడ ఆంధ్ర ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమం, ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఇవన్నీ నావేనని చెప్పుకుంటాడు ఈ కవి. కాబట్టి ఈ శతకాన్ని కనుక మీరు ముందుకు వెళ్ళి అన్ని విధాలుగా కనుక గమనించినట్లయితే ఈ బతుకమ్మ శతకం యొక్క గొప్పతనం ఎంతో మీకు అవగాహన. ఇక్కడ ఇంకొకటి కూడా మీరు, అంటే ఇది వ్యాకరణ సంబంధమైన విషయం. మా ఉమ్మగారు వ్యాకరణం మీద బాగా రాశారు, బాల వ్యాకరణం మీద సమీక్ష రాశారు. అసలు బతుకమ్మ అని అనవచ్చా అనేది కూడా ఒక విచారించదగిన విషయం. ఎందుకంటే వ్యాకరణాల రీత్యా పరిశీలించినప్పుడు బ్రతుకు అనేది అసలు రూపమని, బ్రతుకు అనేది తర్వాత వచ్చిందని, ఆ రకారం పోయిందని, అందువల్ల బతుకు ఏర్పడ్డదని అంగీకరిస్తే బతుకు అనేది వ్యాకరణ రీత్యా సరి అయిన రూపం కాదు. కానీ ఇది జానపద సాహిత్యానికి సంబంధించిన ఒక కథను తీసుకొని మనం రూపకల్పన చేస్తున్నాం కాబట్టి బ్రతుకు అని ఉపయోగించాలి, అవసరం లేదు, బతుకు అనే ఉపయోగించాలి, లేకపోతే దానికి సార్థకత ఉండదు. అయితే ఇక్కడ కూడా బ్రతుకు అనేది నిజంగా ప్రాచీన రూపమా అనేది చాలా
చర్చనీయాంశం. దాని రోజు జోలికి నేను పోను. ఎందుకంటే ఆ సంయుక్త వర్ణాలు తెలుగు భాషలో ఉండవు, అది తెలుగు పదము. కాబట్టి అక్కడ సంయుక్త వర్ణం ఎందుకు వచ్చింది, తర్వాత బతుకు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏమిటి అనేది ఇది ఒక పెద్ద చర్చనీయాంశం. మనకి సంబంధం లేని, ప్రస్తుతానికి సంబంధం లేని విషయం. ఆ విషయం జోలికి పోకుండా బతుకమ్మ అనేది మన ప్రజలలో వాడుకలో ఉన్న రూపం. ఆ రూపాన్నే ఇక్కడ అమ్మ శబ్దం ముందు ఉపయోగించాలి అని మనం నిర్ణయించి ఈ బతుకమ్మ శతకాన్ని ఎలా రాశారు అనే విషయాన్ని మనం కొన్ని విషయాలను మాత్రం గమనిద్దాం. మొట్టమొదట దీనికి ముందు మాట రాసింది చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మ గారు. ఈమె చాలా గొప్ప కవయిత్రి. అభినవ మొల్లగా కూడా ఆమెను అభివర్ణించారు. ఆమె ఇలా రాస్తుంది: తెలుగు తేజం, తెలుగు భాష, తెలుగు సంస్కృతి, సంప్రదాయం, సంస్కారం అన్నీ కలగలిసి మూర్తీభవించిన కవి పుంగవుడు రామలింగేశ్వరుడు. అంటే ఈ ఒక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడే ఆ రామలింగేశ్వరుడి ప్రతిభ ఎంతవరకు ఉన్నదో, అంటే ఆమె చెప్పారు ఇక్కడ ఎంతో మీకు అవగాహన అవుతుంది. మరొక విధంగా కూడా ఆమె చెప్తుంది: తెలుగు పలుకులమ్మకు గుడిగా, గోపురంగా, ధ్వజస్తంభంగా, గంటగా, దీపంగా, నివేదనలా, స్తోత్రంగా ఈ కవి తెలుగమ్మ కడుపు చల్లగా ఉండాలని కోరుతూ బతుకమ్మ శతకం రాశారు. ఈయన శతకం ఎందుకు రాశారు అన్న విషయాన్ని కూడా ఈమె ఇక్కడ తెలియజేసింది. అంటే ఈమె రాయటంలో చాలా పెద్ద ముందు మాట అది. అంతా చెప్పాలి అంటే ఇవాళ కాదు, మనం రాత్రి 10ంటికి కూడా పూర్తి చేసుకోలేము. కాబట్టి అక్కడక్కడ కొన్ని మాటలను మాత్రం మీకు వాటిల్లో ఉన్నవి నేను చెప్పాల్సిన విషయాలు మాత్రం కొంతమంది చెప్పినవి మాత్రమే చెప్తాను. మరొకరు డాక్టర్ చెల్లప్ప గారు ఇలా అంటారు: పలుకులో చతురత, భావంలో స్పష్టత, ఉద్దేశంలో సమరసత, హృద్దేశంలో సఖ్యత, రచనలో ఆలంకారికతకు తోడని రసవ్యంజకత పుష్కలంగా ఉన్న కవీంద్రుడు జొన్నవిత్తుల అన్నప్పుడు మీకు నేను ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు. జొన్నవిత్తుల వారి ప్రతిభ ఎలాంటిదో ఇక్కడ ఆయన చెప్పారు. ఇంకా రాళ్లబండి కవితాప్రసాద్ గారు ఈయన గురించి చాలా చెప్పారు. పేరడీలు, పద్యాలు, పాటలు, వచన కవిత్వం, శతకాలు, ధృత శార్దూలాలు, బిందు శార్దూలాలు, సప్తస్వర పద్యాలు, ఉపన్యాసాలు, భువన విజయాలు, ఇంగ్లీషు భాషలో తెలుగు పద్యాలు, నిరంతరం తన మనస్సులో వినూత్న భాషా ఆవిష్కరణలు, సభారంజకమైన ప్రసంగాలు, ఇవన్నీ కాక సకల కళా సమాహారమైన సినిమా రంగంలో తలలో నాలుకల జీవన విహారం, ఇవన్నీ కలిసిన తెలుగు సాహితీవేత్త శ్రీ జొన్నవిత్తుల. మరి ఆయన మన కవితాప్రసాద్ గారి రాసిన వాక్యాలను బట్టి చూస్తే కూడా ఆయన ప్రతిభ ఎలాంటిదో మనకు అవగతమవుతుంది. ఈ విధంగా అంటే అందరి మాటలు నేను చెప్పను, ఎందుకంటే చాలామంది ఇట్లాంటి వాళ్ళు 10 మంది ఈ విధంగా రాశారు. కాబట్టి వాటి జోలికి పోకుండా ఇక్కడ ఈ శతకంలో ఈయన చేసిన నా మాట అని చెప్పి జొన్నవిత్తుల వారే తన శతకాన్ని ఎలాగ రాశారని చెప్పి లక్ష్మీ సహస్రనామాలు, లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ సూక్తం, ఇలాగా లలిత, సరస్వతి, లక్ష్మీ సహస్రనామాలు ఒకే లక్షణాలు గల దేవతగా ఈ పూలమ్మల బతుకమ్మను ఆయన తీర్చిదిద్దాడు. అంటే మనం సాధారణంగా శతకం అంటే 100 పద్యాలు అంటాం, కానీ శతకం అంటే 100 పద్యాలు కాదు, 108 పద్యాలు ఉంటాయి. అంటే మనం శతనామావళి అన్నప్పుడు కూడా అష్టోత్తర శతనామావళి అంటే 108 చేకూర్చుకుంటాం. అంటే ఆ 18కి ఒక గొప్ప విశేషం ఉంది. మీకు భారత పర్వాలను చూస్తే 18, అక్షౌహిణి 18, పురాణాలు 18, అష్టాదశ పురాణాలు. ఈ 18కి ఒక ప్రత్యేకత ఉంది. 18లో 1, 8 కూడితే 9 వస్తుంది. అందుకని 9 మంది చేత ఈయన ముందు మాట రాయించాడు. అది కూడా కనిపిస్తుంది ఇక్కడ. అంటే
ఇలాగా చూసినప్పుడు ఈయన ఎందుకు ఈ కవిత్వాన్ని రాశాడు అన్న విషయాన్ని కూడా ఈయన ప్రత్యేకంగా చెప్పుకున్నారు. సాధారణంగా ఈ సాహిత్యం అంటే శతక సాహిత్యాన్ని కనుక మనం చూసినట్లయితే చాలా శతకాలు శ్రీకారంతో మొదలవుతాయి. అలాగనే మన సాహిత్యాన్ని పరిశీలించినట్లయితే ఏ కావ్యమైనా సరే శ్రీకారంతో ఆరంభమైంది. శ్రీవక్షోజ కురంగనాభం, రమణీయ, ఇలాగా ఏదైనా సరే శ్రీకారంతో ప్రారంభమైంది. కానీ జొన్నవిత్తుల వారు ఓంకారంతో ఈ శతకాన్ని ఆరంభించారు. అది గొప్పతనం. సరే, ఓంకారంలో ఉన్న గొప్పతనం అయితే దాన్ని గురించి చెప్పాలంటే చాలా చెప్పవచ్చు. ఓం అన్నప్పుడు ఓ అనేది అంటే ఒక టూకీగా ఒక 2 వాక్యాల్లో మాత్రం చెప్తాను. ఓ అనేది అది పశ్చిమ స్వరం, అది అచ్చు. అనేది చివరిగా వచ్చే 2 పెదవులు కలవగా వచ్చే స్వరం. అంటే దూరంగా ఉన్న 2 స్వరాలు కలిసినప్పుడు ఒక ప్రత్యేకంగా ఒక దాని నుంచి శక్తి ఆవిర్భవిస్తుంది. ఓం అని మీరు గనక సక్రమంగా దాన్ని పలకగలిగితే మీ దగ్గరికి ఏ విధమైన స్వరం కూడా దగ్గరికి రాదు. ఆ రాకపోవడం వల్ల మీలో ఏకాగ్రత కలుగుతుంది. ఆ ఏకాగ్రత కలిగినప్పుడు మీరు ఏదైనా సాధించగలరు. ఓం కేశవాయ నమః అని ప్రతిదానికి ఎందుకు అలా ఓంకారం చేర్చాలి? ఆ ఓం అనేది మీరు ముందు వచ్చినప్పుడే మీరు మీ మనస్సును ఏకాగ్రతకు తీసుకురాగలుగుతారు. అందుకనే ఆ విధంగా ఈయన కూడా ఈ ఓంకారంతో ఈ పద్యాలని ఆరంభించి 108 పద్యాలని వ్రాశారు. ఓంకారము వలనే ఇలా వంకర టింకరగ ప్రాకి పలు పూతి తీవెల్ అంకెల కందని పువ్వులు అంకిత మొసగత గైకొనుమమ్మ బతుకమ్మ. అంటే ఈ తీగలు వంకర టింకరగా అటు ఇటు 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 తిరుగుతూ పూలు పూస్తాయి. కాబట్టి ఆ ఓంకారం కూడా ఇలాగా మీరు చూడండి, ఆ ఓంకారంలో ఉన్న వంకల్ని చూపిస్తూ ఈయన పూతీగలతోటి వర్ణించారు. అంటే అందుకనే ఒక ఆయన ఉపమా జొన్న విత్తుల అని చెప్పేసి రాశారు. ఉపమా కాళిదాసస్య అనేది మనకు చాలా ప్రసిద్ధం కాబట్టి ఈయన కూడా ఈయన చాలా ఉపమాలని ఈ పుస్తకంలో వ్రాయటం మొదలుపెట్టారు. సరే, ఇదంతా నేనే చెప్తే ఆయన సమీక్ష చేయడానికి ఏమి ఉండదు కాబట్టి నేను ఇంకా 1-2 నిమిషాలు మాత్రమే ఎందుకంటే నేను రాసుకొచ్చిందంతా చూస్తే ఒక 2 గంటలు మాట్లాడవచ్చు. కాబట్టి అదంతా నేను మాట్లాడను. మనం 7:30కు ముందే పోవాలని చెప్పి మూర్తి గారు ముందే చెప్పారు. కాబట్టి ఆలోపుగా వెళ్ళేట్లుగా నేను అంత ఎక్కువగా చెప్పకుండా సభ్యులు అంటే ఇవాళ అసలు 2 క్రికెట్లు కాబట్టి ఇంతమంది కూడా వస్తారని నేను అనుకోలేదు. 5-6 మేము మాత్రం స్టేజ్ మీద ఉంటే 2-3 కూర్చుంటారేమో అనుకున్నాం. కానీ చాలామంది వచ్చారు నిజానికి. కాబట్టి అందరూ పోకుండా మనం చూసి వాళ్ళు వెళ్ళేట్లుగా కనీసం చివరన్నా చూసేట్లుగా మనం వదిలిపెడితే తప్ప లేకపోతే వెళ్ళిపోతారు. కాబట్టి